హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు మామ 7. సో డిఎస్లో మన టాపిక్ వచ్చేసి ఏంటంటే బేసిక్ ఫిజిక్స్ నుంచి యూనిట్ 3 మెకానిక్స్ అనే చాప్టర్ నుంచి ప్రొజెక్టైల్ మోషన్ అనే టాపిక్ని ఈ వీడియోలో డీటెయిల్గా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా మీకు. సో డిఎస్ఎన్స్ ఈ వీడియోలో మీకు 3 టాపిక్స్ గురించి చెప్తున్నా. ఒకటి వచ్చేసి వర్టికల్ ప్రొజెక్షన్, సెకండ్ వన్ వచ్చేసి హారిజంటల్ ప్రొజెక్షన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆబ్లిక్ ప్రొజెక్షన్స్. ఈ 3 టాపిక్ నుంచి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో డిఎస్ఎన్స్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. మన ఛానల్కి కొత్తగా విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. చేస్తారు కదా నాన్న? రైట్. సో డియర్ స్టూడెంట్స్ వెళ్దామా టాపిక్లో వెళ్దామా ఇంకా మనం? రైట్ నాన్న. సో వాట్ ఈస్ ద ప్రొజెక్టైల్ మోషన్? అసలు ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంది? సో ఇక్కడ డయాగ్రామటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి నాన్న మీకు. ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఫ్రమ్ ద ఇనిషియల్ వెలాసిటీ నుంచి ఒక బాడీని మనం ప్రొజెక్ట్ చేస్తాం. లైక్ పారాబోలికల్ పాత్లో ట్రావెల్ అయ్యేదాన్ని ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. ఓకేనా? అంటే ద యాంగిల్ ఆఫ్ ద ప్రొజెక్షన్ ఈజ్ నోన్ యాజ్ గ్రేటర్ దెన్ 0 డిగ్రీ అండ్ లెస్ దెన్ 90 డిగ్రీ. అంటే 0 డిగ్రీ కంటే ఎక్కువ ఉంటుంది, అంటే 90 డిగ్రీ కంటే తక్కువ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ప్రొజెక్టైల్ మోషన్. ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఇలా ఈ పారాబోలికల్ పాత్లో ఒక బాడీ ట్రావెల్ అవుతుందంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొజెక్టైల్ మోషన్ ఉందని అర్థం. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి అన్న. సో ఒక బాడీ ఇక్కడ వరకు రీచ్ అయింది అనుకో, దట్ ఈస్ కాల్డ్ మ్యాక్సిమం హైట్. ఓకేనా? రైట్. సో ఇది డయాగ్రామటికల్, దాని డెఫినేషన్ కూడా చెప్తా చూడండి మీకు. సో ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీకు డెఫినేషన్ కూడా ఇచ్చాను. ప్రొజెక్టైల్ మోషన్కి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద ప్రొజెక్టైల్? అసలు ప్రొజెక్టైల్ అంటే ఏంది? ఓకేనా? సో ప్రొజెక్టైల్ అంటే ఎనీ ఆబ్జెక్ట్ థ్రోన్ ఇన్ టు ద ఎయిర్ విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ అండ్ దెన్ మూవ్స్ ఓన్లీ అండర్ ద ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ కాల్డ్ ఏ ప్రొజెక్టైల్. ఓకేనా నాన్న? అసలు ప్రొజెక్టైల్ అంటే ఏందో ఇక్కడ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది, ఒక్కసారి చూడండి మీరు. సో మళ్ళీ చెప్తున్నా, ఎనీ ఆబ్జెక్ట్ థ్రోన్ ఇన్ టు ద ఎయిర్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఎయిర్లో పంపించాం. ఎయిర్ అంటే ఏంది? గాల్లో. ఓకేనా? గాల్లో పంపించినప్పుడు విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ. ఇక్కడ డయాగ్రామటికల్గా ఇచ్చాను చూడండి. ఒక బాడీ ఇక్కడ ట్రావెల్ అవుతుంది. ఒక బాడీ అంటే హియర్ ఇస్ ద బాడీ, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకో. సో ఒక బాడీని మనం ఏం చేస్తున్నాం? ప్రొజెక్ట్ చేస్తున్నాం. అంటే విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూ. సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ నోన్ యాజ్ టీటా. టీటాని ఏమంటారు అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ అంటాడు. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ ఎనీ ఆబ్జెక్ట్, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ థ్రోన్ ఇన్ టు ద ఎయిర్ విత్ అన్ ఇనిషియల్ వెలాసిటీ సో అండ్ దెన్ మూవ్స్ అండర్ ద ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ. అంటే గ్రావిటీ నుంచి దూరంగా వెళ్తుంది, విత్ అన్ సమ్ యాంగిల్ ఉంటుంది, సమ్ యాంగిల్ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకేనా నాన్న? సో ఈజ్ కాల్డ్ యాజ్, దాన్ని ఏమంటారు అంటే ప్రొజెక్టైల్ అంటారు. ఓకేనా మేడం? సో మీకు అర్థమైందా? సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత ఉంటుందంటే ఇక్కడ టీటా ఈజ్ గ్రేటర్ దెన్ 0 డిగ్రీ లెస్ దెన్ 90 డిగ్రీ. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్కి ఇది ఇంత ఉంటుంది. అంటే టీటా కంటే 0 డిగ్రీ కంటే ఎక్కువ ఉంటుంది, 90 డిగ్రీ కంటే తక్కువ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. ఓకేనా? సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ప్రొజెక్టైల్ అంటే, సో సింపుల్గా ప్రొజెక్టైల్ అంటే ఏంటంటే నాన్న, ఒక బాడీని మనం ఇనిషియల్ వెలాసిటీ తోటి పంపించినప్పుడు గాల్లో, సో సమ్ యాంగిల్ తోటి అది ప్రొజెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ పారాబోలికల్ పాత్లో ట్రావెల్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్ చూడండి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ? అసలు ట్రాజెక్టరీ అంటే ఏంది? సో ట్రాజెక్టరీ అంటే సింపుల్గా చెప్తా చూడండి మీకు. సో ద పాత్ ఆఫ్ ద పారాబోలా, ఇది ఏదైతే ప్రొజెక్టైల్ వెళ్తున్న మార్గం ఉంది కదా, సో ద పాత్ ఆఫ్ ద పారాబోలా, ఈ ఫార్మేషన్ ఏదైతే కర్వ్డ్ పాత్ ఉందో, సో దీన్ని ఏమంటారు అంటే ట్రాజెక్టరీ అంటారు. ఓకేనా? సో ఇక్కడ చూడండి డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ద కర్వ్డ్ పాత్ ఫాలోడ్ బై ఏ ప్రొజెక్టైల్ అండర్ ద ఎఫెక్ట్ ఆఫ్ గ్రావిటీ ఈజ్ కాల్డ్ ట్రాజెక్టరీ. అంటే ఇక్కడ చూడండి, ద కర్వ్డ్ పాత్ అంటే ఈ పారాబోలికల్ పాత్ని ఏమంటారు అంటే ట్రాజెక్టరీ. ఒక బాడీ పారాబోలికల్ పాత్లో ట్రావెల్ అయ్యే మార్గాన్ని ఏమంటారు అంటే ట్రాజెక్టరీ అంటారు. ఓకేనా? పారాబోలికల్ పాత్లో ట్రావెల్ అయ్యే దాన్ని ట్రాజెక్టరీ అనడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్, ఆర్ యూ అండర్స్టాండ్? మీకు అర్థమైందా? ప్రొజెక్టైల్ అంటే ఏదైనా ఆబ్జెక్టు అది ఈ ఫార్మేట్లో వెళ్ళేదాన్ని ప్రొజెక్టైల్ అంటారు. ఈ వెళ్తున్న మార్గాన్ని ఏమంటారు అంటే, వెళ్తున్న మార్గం, పాత్ ఆఫ్ ద పారాబోలా ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాజెక్టరీ. సింపుల్గా చెప్పాలంటే ద పాత్ ఆఫ్ ద పారాబోలా ఈజ్ కాల్డ్ యాజ్ ట్రాజెక్టరీ. ఆర్ యూ అండర్స్టాండ్? రైట్ నాన్న. ఇంకా ముందుకు వెళ్దామా కొంచెం? రైట్. ఇంకా కొంచెం ముందుకు వెళ్దామా మనం? రైట్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నా చూడండి మీకు. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద స్టోన్ షాట్ ఫ్రమ్ ఏ క్యాటపుల్ట్.
అంటే మీకు యుద్ధాలు చేసేటప్పుడు తెలిసే ఉంటుంది అన్న మీకు. క్యాటపుల్ట్ అంటే యుద్ధం నడుస్తున్నప్పుడు ఇట్లా బాంబులని విసిరేస్తుంటారు కదా, ఒక పారాబలికల్ పాత్లో ట్రావెల్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ క్యాటపుల్ట్. ఓకేనా? ద స్టోన్ షాట్ ఫ్రమ్ ఏ క్యాటపుల్ట్ అంటే ఒక బాంబుని ఇట్లా విసిరేయడం పారాబలికల్ పాత్లో ట్రావెల్ అవుతుంది. ఇట్లా కొట్టగానే ఇట్లా పారాబలికల్ పాత్లో ట్రావెల్ అవుతుంది అది. ఓకేనా? రైట్. సో సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద జావెలిన్ థ్రోన్ బై అన్ అథ్లెట్ అంటే ఒక బల్లెంని ఇట్లా విసిరేస్తారు, మీకు ఐడియా ఉందనుకుంటా. సో ఒక బల్లెంని ఇట్లా విసిరేస్తే పారాబోల్ పాత్లో ట్రావెల్ అవుతుంది, పారాబలికల్ పాత్లో ట్రావెల్ అవుతుంది. అండ్ థర్డ్ వన్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద క్రికెట్ బాల్ థ్రోన్ బై ఏ ఫీల్డర్. మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు ఫీల్డర్ ఎట్లా వేస్తాడు, బాల్ ఇట్లా వేసేస్తాడు, క్యాచ్ పడతాడు. ఓకేనా? అట్లా అనమాట. ఓకేనా? ఇది ఒక థర్డ్ ఎగ్జాంపుల్. ఫోర్త్ వన్ వచ్చేసి ద గోల్ఫ్ బాల్ ఇన్ ఫ్లైట్ అంటే ఇలా గోల్ఫ్ అంటే మీకు ఐడియా ఉందనుకుంటా, ఒక గేమ్లో ఇట్లా కొట్టగానే ఇట్లా పారాబలికల్ పాత్లో ట్రావెల్ అవుతుంది. ఓకేనా? అదొక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు గోల్ఫ్ బాల్. ఓకేనా? ఫ్లైటింగ్ అంటే ఈ మోడల్లో పారాబలికల్ పాత్లో ట్రావెల్ అవుతుంది. సో ఫిఫ్త్ ఎగ్జాంపుల్ వచ్చేసి ద బుల్లెట్ షాట్ ఫ్రమ్ ఏ రిఫిల్ అంటే బుల్లెట్ షాట్ ఇప్పుడు మనం ఫైరింగ్ నడిచేటప్పుడు కూడా బుల్లెట్ షాట్ ఇట్లా కొడతారు, ఇట్లా గాల్లో కొడతారు కొందరు, పారాబలికల్ పాత్లో కూడా ట్రావెల్ అవుతుంది అని అర్థం. సిక్స్త్ వన్ వచ్చేసి ద బాంబ్ డ్రాప్డ్ బై ఏ ప్లేన్ అంటే ఒక బాంబ్ని డ్రాప్ చేస్తారు ప్లేన్. ఇప్పుడు యుద్ధాలు నడిచేటప్పుడు బాంబులని ప్లేన్ ఇట్లా హారిజాంటల్కి వెళ్తున్నప్పుడు బాంబ్స్ ఉంటాయి కదా, డౌన్లో ఇట్లా డ్రాప్ చేసి అంటే వదిలేసినప్పుడు ఇట్లా కింద పడిపోతుంది, అంటే పారాబలికల్ పాత్లో ఇట్లా డ్రాప్ అవుట్ అవుతుంది అని అర్థం. ఓకేనా? సో డియర్ స్టూడెంట్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్, మీరు ప్రొజెక్టైల్ మోషన్స్కి ఇవి ఎగ్జాంపుల్స్ మాత్రమే. సో మీరు అర్థం చేసుకోండి, చాలా ఈజీ ఎగ్జాంపుల్స్ ఇవి. ఆర్ యూ అండర్స్టాండ్? మీకు అర్థమవుతుంది కదా? రైట్ నాన్న, కొంచెం ముందుకెళ్దాం ఇంకా మనం. రైట్. సో డియర్ స్టూడెంట్, దిస్ టాపిక్ ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ టాపిక్ నాన్న. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ప్రొజెక్షన్ ఆఫ్ బాడీ ఇంటూ ఎయిర్ అంటే దీని అర్థం ఏంటంటే ప్రొజెక్షన్ ఆఫ్ బాడీ ఇంటూ ఎయిర్. ఒక బాడీని మనం ప్రొజెక్ట్ చేసినాం, గాల్లో ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎన్ని ఫార్మేషన్లో ఒక బాడీ ట్రావెల్ అవ్వగలుగుతుంది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి ఇక్కడ చూడండి నాన్న, ఏ బాడీ కెన్ బి ప్రొజెక్టెడ్ ఇంటూ ఎయిర్ అంటే ఒక బాడీని ప్రొజెక్ట్ చేసినాం మనం. ప్రొజెక్ట్ చేసినప్పుడు గాల్లో ప్రొజెక్ట్ చేసినప్పుడు ఎన్ని ఫార్మేషన్లో ఒక బాడీ ట్రావెల్ అవ్వగలదు? సో 3 ఫార్మేషన్లో ట్రావెల్ అవ్వగలదు. ఫస్ట్ వన్ వచ్చేసి వర్టికల్ ప్రొజెక్షన్, సెకండ్ వన్ వచ్చేసి హారిజంటల్ ప్రొజెక్షన్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆబ్లిక్ ప్రొజెక్షన్. ఓకేనా? 3 వేస్లో ఒక బాడీ ట్రావెల్ అవ్వగలుగుతుంది. వర్టికల్ ప్రొజెక్షన్ అంటే ఏంది? వర్టికల్ ప్రొజెక్షన్ అంటే నాన్న ఒక బాడీ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్గా ట్రావెల్ అవుతుంది. ఒక బాడీ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్గా వెళ్తుంది, గ్రౌండ్ సర్ఫేస్కి నుంచి పర్పెండిక్యులర్గా అంటే 90 డిగ్రీలో వెళ్తే దాన్ని ఏమంటారు అంటే వర్టికల్ ప్రొజెక్షన్ అంటారు. ఓకేనా? హారిజంటల్ ప్రొజెక్షన్ అంటే ఒక బాడీ మన గ్రౌండ్ సర్ఫేస్కి ప్యారల్గా వెళ్తుంది అనుకో, అంటే ఇక్కడ యాంగిల్ అనేది 0 ఉంటుంది. ప్యారల్గా వెళ్తే దాన్ని ఏమంటారు అంటే హారిజంటల్ ప్రొజెక్షన్స్ అంటారు. సో ఆబ్లిక్ ప్రొజెక్షన్ అంటే సంథింగ్ యాంగిల్ తోటి ట్రావెల్ అవ్వడం. ఒక బాడీ ప్రొజెక్ట్ అవుతుంది సంథింగ్ యాంగిల్ అంటే ఎంత సంథింగ్ యాంగిల్ అంటే 0 డిగ్రీ కంటే ఎక్కువ ఉంటుంది, 90 డిగ్రీ కంటే తక్కువ ఉంటే దాన్ని ఆబ్లిక్ ప్రొజెక్షన్ అంటారు. సో డియర్ స్టూడెంట్స్, ఈ 3 ప్రొజెక్షన్కి 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి మీకు. రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి నాన్న వర్టికల్ ప్రొజెక్షన్ అంటే ఏంది? సో ఇక్కడ డీటెయిల్గా రాయడం జరిగింది చూడండి మీకు. రైట్. ఫస్ట్ దాని డెఫినేషన్ చూద్దాం. ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎ బాడీ in a direction perpendicular to the horizontal plane అంటే ఇక్కడ చూడండి నాన్న, డైరెక్షన్ పర్పెండిక్యులర్ టు ద హారిజంటల్ ప్లేన్, మన హారిజంటల్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. అంటే పర్పెండిక్యులర్ అంటే అర్థమైంది ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీ అని అర్థం. ఓకేనా? రైట్. హీ ఈస్ కాల్డ్ యాజ్ వర్టికల్ ప్రొజెక్షన్. దాన్ని ఏమంటారు? వర్టికల్ ప్రొజెక్షన్ అంటారు. అర్థమవుతుందా? రైట్ నాన్న. సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత ఉంటుంది అప్పుడు? ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీ ఉంటే దాన్ని వర్టికల్ ప్రొజెక్షన్ అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీ ఉంటే దాన్ని యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత ఉందంటే 90 డిగ్రీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్టికల్ ప్రొజెక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ డయాగ్రామెటిక్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి నాన్న. మన ఎర్త్ నుంచి ఏదైనా రాకెట్ ఫస్ట్ ఎలా వెళ్తుందంటే మీకు రాకెట్ అంటే గుర్తుంది కదా? రైట్. సో ఫస్ట్ పర్పెండిక్యులర్గా ట్రావెల్ అయ్యి తర్వాత ఇట్లా పారాబోలికల్ ఫార్మేషన్లో క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఇలా హారిజంటల్గా ట్రావెల్ అవుతుంది. తర్వాత ఫస్ట్ అయితే వర్టికల్ అనే ట్రావెల్ అవుతుంది. చూడండి, ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ శాటిలైట్ లాంచింగ్ అవుతుంది కదా, ఎర్త్ నుంచి శాటిలైట్
లాంచ్ అయితే కదా వెహికల్ ఫ్రమ్ ద ఎర్త్. ఓకేనా, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ అన్న, దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్. మీరు అర్థం చేసుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, వర్టికల్ ప్రొజెక్షన్ అంటే ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ ఉంటుంది. ఒక ప్రొజెక్ట్ అయ్యేటప్పుడు బాడీ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్గా వెళ్తుంది అని అర్థం చేసుకోవాలి. ఓకేనా, సో సెకండ్ వన్కి వెళ్దాం నాన్న ఫస్ట్. ఓకేనా, సెకండ్ వన్కి వెళ్దామా? రైట్. సెకండ్ వన్ వచ్చేసి ఏంది? హారిజెంటల్ ప్రొజెక్షన్. సెకండ్ వన్ ఏంది? హారిజెంటల్ ప్రొజెక్షన్. రైట్. సో దీని డెఫినేషన్ చూద్దాం ఒక్కసారి మనం. The projection of a body in a direction parallel to the earth, అంటే parallel to the earth అంటే దాన్ని parallel అంటే ఇక్కడ ఏంది అంటే మన ఎర్త్ సర్ఫేస్కి ప్యారలల్గా ప్రొజెక్ట్ అవ్వడం, అంటే స్ట్రేట్గా వెళ్ళిపోవడం. ఓకేనా, స్ట్రేట్గా ప్యారలల్గా వెళ్ళడం. ఓకేనా, హీస్ కాల్డ్ యాజ్ హారిజెంటల్ ప్రొజెక్షన్. ఇక్కడ చూడండి, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత ఉంటుంది? ఎగ్జాక్ట్లీ 0 డిగ్రీ ఉంటుంది. అంటే బాడీ ప్రొజెక్ట్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లో 0 డిగ్రీ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్తో సహా డయాగ్రామెటికల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఇక్కడ డ్రాపింగ్ ఆఫ్ బాంబ్ ఫ్రమ్ ఏ ప్లేన్. చూడండి, ఒక బాంబ్ని ఆ ప్లేన్ నుంచి రిలీజ్ చేసినప్పుడు ఫ్లయింగ్ హారిజెంటల్ ఎలా అవుతుంది? ఫస్ట్ హారిజెంటల్గా బాంబ్ అనేది ట్రావెల్ అవుతుంటుంది. దాని తర్వాత ఇట్లా 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 పారాబోలికల్ ఫార్మేషన్ క్రియేట్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ హారిజెంటల్గానే ట్రావెల్ అవుతుంది ఆ బాంబు, తర్వాత పారాబోలికల్ ఫార్మేషన్లో కింద డ్రాప్ అవుట్ అవుతుంది. రైట్. సో దిస్ ద సెకండ్ వన్. ఓకేనా, సో నౌ వీఆర్ గోయింగ్ టు ద థర్డ్ వన్ అన్న. థర్డ్ వన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మీకు. రైట్. సో థర్డ్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఓకేనా, ఆబ్లిక్ ప్రొజెక్షన్. ఆబ్లిక్ ప్రొజెక్షన్ అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందే, ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎ బాడీ ఎట్ అన్ యాంగిల్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎట్ అన్ యాంగిల్, సంథింగ్ యాంగిల్ అదర్ దెన్ 90 డిగ్రీ. అదర్ దెన్ 90 డిగ్రీ అంటే 90 డిగ్రీ కంటే తక్కువ అనుకోవాలి. ఓకేనా, 90 డిగ్రీ కాకుండా with the horizontal direction, he is called as oblique projection. చూడండి, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎంత ఉంటుంది? నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, theta is greater than 0 degree, less than 90 degree. This is the angle of projection of the oblique. ఓకేనా, ఆబ్లిక్కి ఇంత ఉంటుంది యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. అంటే 0 డిగ్రీ కంటే ఎక్కువ, 90 డిగ్రీ కంటే తక్కువ అని అర్థం. ఓకేనా, 0 డిగ్రీ కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ ఉంటే దాన్ని ఆబ్లిక్ ప్రొజెక్షన్ అంటారు. ఓకేనా, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్తో సహా ఇచ్చాను స్టూడెంట్. చూడండి, జావలిన్. ఓకేనా, ఒక జావలిన్ ఇట్లా ప్రొజెక్ట్ చేస్తాడు కదా బట్ ఇట్లా ప్రొజెక్ట్ చేస్తున్నాడు. చూడండి, బల్లెంని ప్రొజెక్ట్ చేస్తున్నాడు కదా. చూడండి, థ్రోయింగ్ ద జావలిన్ బ్యాన్ అథ్లెట్. ఓకేనా బట, ఒక త్రో చేస్తున్నప్పుడు ఇలా ఇట్లా త్రో చేస్తాడు కదా. సో ఎలా వెళ్తుంది? అది పారాబోలికల్ ఫార్మేషన్లో వెళ్తుంది అనమాట. సో డియర్ స్టూడెంట్స్, టుడే టాపిక్ వెరీ ఇంట్రెస్టెడ్ టాపిక్ నాన్న. సో వర్టికల్ ప్రొజెక్షన్, హారిజెంటల్ ప్రొజెక్షన్, ఆబ్లిక్ ప్రొజెక్షన్ అంటే ఏందనేది ఈ వీడియోలో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. సో దీస్ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఓకేనా, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనము ఎక్స్ప్రెషన్ అంటే ప్రొజెక్టైల్ మోషన్కి డెరివేషన్ ఉంటుంది, ఈక్వేషన్ ఆఫ్ ఎ పారాబోలా. ఆ టాపిక్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం మీకు. సో అర్థమైందా? ఈరోజు టాపిక్స్ అన్నీ అర్థమైంది కదా? రైట్ నాన్న. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్ స్టూడెంట్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈరోజు చెప్పిన టాపిక్ మీకు అర్థమైందా? ఏం టాపిక్ చెప్పానో చెప్పండి ఒక్కసారి. సో ఫస్ట్ ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంది చెప్పడం జరిగింది. సో ప్రొజెక్టైల్ అంటే ఏంది, ఓకేనా, ట్రాజెక్టరీ అంటే ఏంది డెఫినేషన్ చెప్పడం జరిగింది. అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఉంటాయంటే 3 టైప్స్ ఆఫ్ ప్రొజెక్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి వర్టికల్ ప్రొజెక్షన్, హారిజెంటల్ ప్రొజెక్షన్, ఆబ్లిక్ ప్రొజెక్షన్స్. వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో నేను చెప్పిన ఈ మెయిన్ టాపిక్స్ నాన్న చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈరోజు చెప్పింది. సో డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో మీకు వచ్చేసి అంటే ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అనేది ఎలా క్రియేట్ అయ్యేది అనేది నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నా. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైంది కదా ఈరోజు టాపిక్? రైట్. సో బాయ్ డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న, అప్పటి వరకు.